హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. సభా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన సభా భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో మాట్లాడారు. సీఎం పర్యటనపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాలు జరుగుతాయని చెప్పిన ఒక షీట్ ఇచ్చారు మా వాళ్ళు. షీటు మక్కే తీసుకొని కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. అంటే అభివృద్ధి వద్దనుకుంటున్నా, వాళ్ళు ఏమనుకుంటారు నాకు అర్థం కాలేదు. నేను ఏం రాజకీయ పార్టీతో ఎవరితో క్రిటిసైజ్ చేస్తలే. డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఇది. ఏమి ఇండివిజువల్ పొలిటికల్ యాక్సెప్షన్ సర్పంచ్ పార్టీలకు కూడా సంబంధం లేదు. సరే వాళ్ళ ఇష్టం. నేను కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించటోనే. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విలువిస్తుంది. ఎన్నికల నియామవాలకు లోబడే కార్యక్రమాలు జరుగుతాయి. ఒకవైపు ఓట్లకు సంబంధించిన సవరణల పేరు జరుగుతున్నటువంటి తొలగింపు కార్యక్రమాన్ని ప్రశ్నిస్తారని, భారతీయ జనతా పార్టీ 12 ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి వైఫల్యాలను ఎక్కడ అడుగుతారో అనేటువంటి ఆలోచనతో కానీ, అసలు పార్లమెంటు సమావేశాలు జరగంగా పార్లమెంటు పట్ల గౌరవం లేకుండా వ్యవహరించే ప్రధానమంత్రి పార్లమెంటు కూడా హాజరుగానటువంటి పరిస్థితిని కానీ, ఇవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఏ అంశమైనా, అది రిజర్వేషన్ల 50% క్యాప్ కావచ్చు, అది దొంగ ఓట్ల ఇష్యూ కావచ్చు, అది రాఫెల్ కావచ్చు, లేదా ఇంకొక అవినీతి కుంభకోణం కావచ్చు,